మా ఆకాశాన్ని ఎవరూ తాకలేరు, మా రక్షణ కవచం అభేద్యం. ఇవి ఇజ్రాయెల్ ఇన్నాళ్లు చెప్పుకున్న అహంకారపు మాటలు. కానీ ఇవాళ ఆ గర్వం మట్టిలో కలిసిపోయింది. ఇజ్రాయెల్ గర్వపడే ఐరన్ డోమ్ నుంచి ఆరో 3 వరకు అన్ని ఇరాన్ క్షిపణుల ముందు మోకరిల్లాయి. అంతర్జాతీయ మీడియా సంస్థ ఛానల్ 13 బయటపెట్టిన నివేదిక ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇరాన్ క్షిపణులను ఆపడానికి ఇజ్రాయెల్ దగ్గర సరైన ఆయుధాలు లేవని, అందుకే పాతకాలపు పనికిరాని సిస్టమ్స్ ను వాడుతున్నారని తేలిపోయింది. ఇది యుద్ధం కాదు, ఇరాన్ చేస్తున్న వేట అని తేలిపోయింది. అసలు ఇజ్రాయెల్ ఎందుకు చేతులెత్తేసింది? ఇరాన్ దగ్గర ఉన్న ఆ మృత్యు పాశాలు ఏంటి? ఒకసారి చూద్దాం. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలోని అతిపెద్ద లోపాన్ని ఛానల్ 13 ఎండగట్టింది. ఇరాన్ ప్రయోగిస్తున్న భారీ బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ ఇప్పుడు డేవిడ్ స్లింగ్ వంటి తక్కువ స్థాయి సిస్టమ్స్ పై ఆధారపడుతోంది. నిజానికి ఇవి చిన్నపాటి రాకెట్లను ఆపడానికి తయారు చేసినవి. కానీ ఇరాన్ క్షిపణుల వేగం మరియు సంఖ్య చూసి ఇజ్రాయెల్ టాప్ ఎండ్ సిస్టమ్ ఆరో 3 పూర్తిగా స్తంభించిపోయింది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన వ్యవస్థ ఆరో 3. ఇది అంతరిక్షంలోనే క్షిపణులు కూల్చగలదు. అయితే ఇరాన్ ఒకేసారి వందల సంఖ్యలో క్షిపణులు ప్రయోగిస్తూ ఉండడంతో ఆరో 3 వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. ప్రతి క్షిపణిని గుర్తించి లాక్ చేసి కాల్చడానికి పట్టే టైం కంటే ఇరాన్ క్షిపణుల వేగం ఎక్కువగా ఉండడమే ఇక్కడి ప్రధాన సాంకేతిక సమస్య. ఒకేసారి వందల సంఖ్యలో క్షిపణులు వస్తుంటే ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ క్రాష్ అవుతోంది. అంటే ఇరాన్ పవర్ ముందు ఇజ్రాయెల్ టెక్నాలజీ అవుట్ డేటెడ్ అయిపోయింది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను ఎలా తయారు చేసిందో తెలుసా? ఇరాన్ తన క్షిపణులకు టెర్మినల్ గైడెన్స్ టెక్నాలజీని జోడించింది. అంటే క్షిపణి లక్ష్యాన్ని చేరుకునే చివరి నిమిషంలో తన దిశను మార్చుకోగలదు. దీనివల్ల ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణి ఎక్కడ పడుతుందో ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాయి. ఫలితంగా ఇంటర్సెప్టర్లు గాల్లోనే మిస్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ రాడార్లు వాటిని గుర్తించే లోపే లక్ష్యం ధ్వంసమైపోతోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న డెకాయ్ అంటే నకిలీ క్షిపణులు మారుతున్న ట్రాజెక్టరీ కారణంగా అమెరికా ఆయుధాలు, పేట్రియాట్ రాడార్లు కూడా వాటిని సమర్థవంతంగా ఆపలేకపోతున్నాయి. సాధారణంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ 3 పొరలుగా ఉంటుంది. కానీ ఇరాన్ క్షిపణుల స్కేల్, స్పీడ్ కారణంగా ఈ 3 పొరల మధ్య ఉండాల్సిన సమన్వయం దెబ్బతింటోందని ఛానల్ 13 పేర్కొంది. రాడార్లు ఒకేసారి ఇన్ని లక్ష్యాలను ప్రాసెస్ చేయలేక సాఫ్ట్వేర్ పరంగా సాచురేషన్ పాయింట్కు చేరుకుంటున్నాయి. ఛానల్ 13 నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ ప్రస్తుతం వాడుతున్న అనేక రక్షణ వ్యవస్థలు అసలు ఇరాన్ క్షిపణులు అడ్డుకోవడానికి డిజైన్ చేసినవి కావు. ఉదాహరణకు డేవిడ్ స్లింగ్ ఇతర లో టైర్ వ్యవస్థలు తక్కువ వేగంతో వచ్చే రాకెట్లు లేదా డ్రోన్లను ఆపడానికి తయారు చేశారు. కానీ ఇరాన్ ప్రయోగిస్తున్నవి హై స్పీడ్ బాలిస్టిక్ క్షిపణులు. వీటిని అడ్డుకునే సామర్థ్యం ఈ వ్యవస్థలకు సాంకేతికంగా లేదు. ఇరాన్ యొక్క హైపర్సోనిక్ క్షిపణుల ముప్పు ఇంకా మిగిలే ఉందని, ప్రస్తుత రక్షణ వ్యవస్థలు ఒత్తిడిలో ఉన్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ట్రంప్ అన్నట్టు ఇరాన్ సైన్యం బలహీనపడలేదు, అది మరింత భయంకరంగా విరుచుకుపడుతోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న ఈ మిస్సైల్ సునామీని ఆపడం అమెరికా వల్ల కూడా కావడం లేదు. అందుకే ఇప్పుడు గత్యంతరం లేక అమెరికా పాత ఇంటర్సెప్టర్ల కోసం ఇజ్రాయెల్ అర్రులు చాస్తోంది. కానీ నిప్పుల వర్షాన్ని చేతులతో ఆపగలరా? ఇరాన్ దమ్మేంటో ఇప్పుడు ఇజ్రాయెల్ శ్మశాన నిశ్శబ్దమే సాక్ష్యం. ఇజ్రాయెల్ ఒక్క క్షిపణిని ఆపడానికి $10 లక్షల ఖర్చు పెడుతుంటే ఇరాన్ కేవలం $10,000 క్షిపణితో ఆ రక్షణ వ్యవస్థను కుప్పగూలుస్తోంది. ఇది ఆర్థిక యుద్ధం కూడా. ఇజ్రాయెల్ దగ్గర స్టాక్ అయిపోతోంది. ఇరాన్ దగ్గర మాత్రం ఇంకా లక్షల క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ వెనుక రష్యా మరియు చైనా టెక్నాలజీ ఉంది అనే వార్తలు ఇజ్రాయెల్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ యుద్ధం ఇప్పుడు అగ్రరాజ్యాల అహంకారానికి, ఇరాన్ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఇజ్రాయెల్ తన తప్పును ఒప్పుకుంది, ఇరాన్ తన పవర్ను నిరూపించుకుంది. ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న ఒక్కటే: ఈ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా, లేక అణు యుద్ధానికి దారితీస్తుందా? ఏదేమైనా ఇరాన్ దమ్ము ముందు ఇజ్రాయెల్ టెక్నాలజీ చిన్నబోయింది అన్నది పచ్చి నిజం.